శివుని అవతారమైనటువంటి కాలభైరవ స్వామి కథ. అసలు కాలభైరవుడు ఎవరు? కాలభైరవ అనేది శివ యొక్క ఉగ్ర అవతారం. కాలాన్ని కూడా నియంత్రించే శక్తి కలిగిన దేవుడిగా కాలభైరవుడిని భావిస్తారు. కాశీక్షేత్ర రక్షకుడిగా ఆయనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్ముడి అహంకారము ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. అప్పుడు అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతికి అది అంతం కనిపెట్టమని ఇద్దరికీ చెప్పాడు. విష్ణు వినయంతో వెతికినా చివర కనిపెట్టలేకపోయాడు. కానీ బ్రహ్ముడు అబద్ధం చెప్పి తానే గెలిచానని ప్రకటించాడు. కాలభైరవ అవతారం, బ్రహ్ముడి అహంకారం, అబద్ధం చూసి శివుడు కోపించాడు. ఆయన భయంకరమైన రూపంలో కాలభైరవుడిగా అవతరించారు. కాలభైరవుడు తన త్రిశూలంతో బ్రహ్ముడి 5వ తలను తెగగొట్టాడని పురాణాలు చెబుతాయి. అందుకే బ్రహ్ముడికి ఇప్పుడు 4 తలలు మాత్రమే ఉన్నాయని మనకు కథల్లో చెప్పబడుతుంది. బ్రహ్మహత్య దోషం. బ్రహ్ముడి తలను తెగగొట్టడం వల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్య దోషం వచ్చింది. ఆ తల ఆయన చేతికి అంటుకుపోయింది. ఆ దోషం పోవడానికి కాలభైరవుడు అనేక క్షేత్రాలు తిరిగాడు. చివరకు కాశీ చేరుకున్నప్పుడు ఆ దోషం తొలగిందని చెప్తారు. అందుకే కాశీ నగరానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ప్రసిద్ధి చెందాడు. కాలభైరవుని మహిమ, కాలాన్ని నియంత్రించే దేవుడు, భయాలను తొలగించే రక్షకుడు, చెడు శక్తులను నాశనం చేసే ఉగ్రరూపము, కాశీ క్షేత్ర కాపరి. భక్తులు కాలభైరవుని ప్రార్థిస్తే భయం తొలగుతుంది, ధైర్యం పెరుగుతుంది, దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం. కాలభైరవుని వాహనం కుక్క. అందుకే కొన్ని ప్రాంతాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం కాలభైరవునికి సేవగా భావిస్తారు. కాలభైరవ అష్టకం వినగానే భక్తుల హృదయం పవిత్రమవుతోంది. హర హర మహాదేవ. కాలభైరవ స్వామికి జై. ఓం నమః శివాయ.